అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఒక పూర్తి వివరములు తెలియని విద్యార్థి మన పాఠశాలలో జాయిన్ అయితే అతని యొక్క వివరాలు యూడేస్ ప్లస్ వెబ్సైట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఆ యొక్క విద్యార్థిని మన స్కూల్కి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలు అంటే అతని యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ విధంగా తెలియని పక్షంలో మనమైతే యూడేస్ ప్లస్ వెబ్సైట్లో ఆ యొక్క విద్యార్థిని ఫైండ్ అవుట్ చేయవచ్చు. మన యొక్క స్కూల్ లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో మనకి ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సర్చ్ స్టూడెంట్స్ విత్ ఇన్ స్టేట్ అంటే మన ఏ యొక్క రాష్ట్రంలో ఉన్న స్కూల్ నుంచి మనం లాగిన్ అవుతామో ఆ యొక్క రాష్ట్రం లోపల ఉన్న విద్యార్థులందరినీ మనం ఇక్కడ సర్చ్ అయితే చేయవచ్చు. ఈ యొక్క ఆప్షన్ని మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని అయితే ఉంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఇక్కడ మినిమం 3 క్యారెక్టర్స్ అయితే సరిపోతుంది. మినిమం 3 క్యారెక్టర్ స్టూడెంట్ నేము. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ స్కూల్ అంటే ఇక్కడ డిస్టిక్, బ్లాక్, స్కూల్ నేము, అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము. ఈ యొక్క 4 డీటెయిల్స్లో మనం ఏవైనా ఒక 2 డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. అట్లీస్ట్ 2 ఆప్షనల్ ఫీల్డ్ నీడ్ టు బి ఫిల్ టు ఇనిషియేట్ సర్చ్ అంటే మనకు జనరల్గా అనేది ఇక్కడ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కాకుండా మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్టూడెంట్ నేమ్ 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవి కూడా మినిమం 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మనకు కింద డీటెయిల్గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరిగింది. స్టూడెంట్ నేము, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ చూపించడం జరిగింది. ఇక్కడ చివరిలో హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ కూడా మనకు క్లిక్ చేస్తే రావడం జరుగుతుంది. మనం కన్సర్న్ హెచ్ఎం కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క విద్యార్థిని డ్రాప్ అవుట్ చేయమని చెప్పి మనమైతే ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఫీచర్ ద్వారా మనం జస్ట్ స్టూడెంట్ యొక్క నేము అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ జస్ట్ ఎంటర్ చేసి ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ కానీ, పెన్ నెంబర్ కానీ ఏవి ఎంటర్ చేయకుండానే మీరైతే ఫైండ్ అవుట్ అయితే చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.